హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కార్తిక్. సో ఈరోజైతే నేను హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాను. సో ఈ టెంపుల్ అయితే మనకి జూబ్లీ హిల్స్లో ఉంటుంది. ఆ టెంపుల్ లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను టీటీడీ టెంపుల్కి వెళ్ళి ఇప్పుడైతే ఈ హరే కృష్ణ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాను. సో చూస్తున్నారు కదా, మనం ఈ వేలోనే లోపలికి అయితే వెళ్ళాలి. సో ఇక కార్ పార్కింగ్ చేసుకోవడానికి అయితే మనకి చాలా ప్లేస్ ఉంది. ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్లో మనకి ప్రతిరోజు మధ్యాహ్నం అయితే భోజనాలు పెడతారు టెంపుల్ వాళ్ళు. ఇప్పుడు ఆలయానికి వెనక సైడ్ ఉన్న మార్గం లోపల నుంచి అయితే నేను లోపలికి వెళ్తున్నాను. సో లోపలికి వెళ్ళగానే మనకి స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉద్భవ శిల అయితే కనపడుతుంది. సో ఇక్కడే ఈ శిల పైన 7000 సంవత్సరాల క్రితం లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంగా వెలిశారు. లోపలికి వెళ్ళగానే మనం హరే కృష్ణ భక్తుల నృత్య ప్రదర్శన అయితే చూడొచ్చు. ఈ ఆలయంలో మనం స్వయంభూగా వెలిసిన శ్రీ పాంచజన్యేశ్వర స్వామి వారి విగ్రహాన్ని కూడా చూడొచ్చు. ఈ ఆలయాన్ని అయితే ఇస్కాన్ వాళ్ళు 2018లో రెనోవేషన్ చేసి హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్కి అయితే మార్చారు. సో ఇక్కడైతే మనకి 50 అడుగుల గోల్డెన్ ధ్వజస్తంభం అయితే ఉంటుంది. ఈ ధ్వజస్తంభానికి ఎదురుగానే మనకి స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అయితే ఉంటుంది. సో ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహాన్ని అయితే మీరు చూడొచ్చు. ఆలయానికి ఎదురుగా మనకి చతుర్భుజ జప ఆంజనేయ స్వామి వారి విగ్రహం అయితే ఉంటుంది. ఈ విగ్రహాన్ని అయితే పూర్తిగా వెన్న ఇంకా డ్రై ఫ్రూట్స్ అలంకరించారు. ఇక్కడ మీరు శ్రీ శ్రీ రాధా గోవింద విగ్రహాన్ని చూడొచ్చు. విగ్రహం అయితే చూడడానికి చాలా బాగుంది. సో ఈ ఆలయం యొక్క టైమింగ్స్ ఇంకా వెబ్సైట్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో మీరు చెక్ చేయొచ్చు. సో ఈ టెంపుల్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.